ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. దువ్వాడ మాధురికి చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది తనూజ. ఇక అసలు విషయానికి వచ్చేస్తే దువ్వాడ మాధురి కిచెన్‌లో ఎప్పుడైతే ఉందో అప్పటి నుంచి ఏదో ఒక విషయంగా ఏదో ఒక గొడవ పెడుతూనే ఉందని చెప్పాలి. హైలైట్ అవ్వడానికి ఇందులో భాగంగానే గార్డెన్ ఏరియాలో తనూజ కూర్చుంది. అయితే దువ్వాడ మాధురి వచ్చి తనూజ పక్కన కూర్చొని ఏంటి అసలు మీకు ప్రాబ్లమ్ అంటూ తనూజని అడిగింది. మా ప్రాబ్లమ్ ఇప్పటివరకు ఏమీ లేదండి. మీరొచ్చాక ఆ ప్రాబ్లమ్ మరింత ఎక్కువైంది. అయినా మిమ్మల్ని కిచెన్ నుంచి తీసేస్తానని చెప్పాడు పవన్ కళ్యాణ్ అంటూ తనూజ దువ్వాడ మాధురికి చెప్పుకొచ్చింది. అయితే దువ్వాడ మాధురి అలా ఎలా తీసేస్తారు? అసలు తప్పు చేస్తుంది పవన్ కళ్యాణ్. కెప్టెన్ అయ్యుండి కూడా కరెక్ట్ టయానికి రేషన్ అనేది ఇవ్వడు. అయినా తను చేసింది తప్పు కాకుండా నేను చేసింది తప్పు అని ఎలా పడతారు అంటూ తనూజని అడిగింది. ఇప్పటివరకు మేము బానే సర్దుబాటు చేసుకుని ఫుడ్ విషయంలో అంతా బాగానే జరిగింది. ఎక్కడ ఎలాంటి గొడవలైతే రాలేదు. కానీ కేవలం మీరొచ్చిన తర్వాతే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 3 రోజుల నుంచి ఇదే గొడవ జరుగుతుంది అంటూ తనూజ చెప్పుకొచ్చింది. పైగానే మీకు నా విషయంలో ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నాను అంటే, దువ్వాడ మాధురి నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చేంత రేంజ్ నీకుందా అంటే, రేంజ్ అవసరం లేదండి. వార్నింగ్ ఇవ్వడానికి నోరుంటే సరిపోతుంది. ప్రతిసారి నాకు గొడవ జరిగినప్పుడు బర్నీ గారు మధ్యలోకి వస్తున్నారని చెప్పేసి మీరు బర్నీ గారిని నువ్వు, దివ్య మీరు ముగ్గురు కలిపి గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అనడం నాకు నచ్చలేదండి. ఇంకొక విషయం చెప్తాను. మీరు అలాగే ఆయిషా పొద్దున్నే లేసిన ఇద్దరు కూర్చునే మాట్లాడుకుంటున్నారు. ఎప్పుడన్నా మేము మిమ్మల్ని గ్రూప్ గేమ్ ఆడుతున్నారని అన్నామా? లేదు కదా! అయినా ఇక్కడ మా నాన్న ఆడుకుంటాడు. అలాగే దివ్య గేమ్ దివ్య ఆడుకుంటుంది. నా గేమ్ నేను ఆడుకుంటాను. మేము ముగ్గురం కలిసి వచ్చి మాట్లాడినంత మాత్రాన మేము గ్రూప్ గేమ్‌కే మాట్లాడుతున్నట్టు కాదు. అక్కడ తప్పు ఎవరిది అంటే ఆ తప్పు తప్పని చెప్తాడు మా నాన్న. అందుకే మీరు నా మీద అనవసరంగా కిచెన్‌లో అరుస్తున్నారు కాబట్టే దానికి ఆయన మధ్యలోకి వచ్చాడు. ప్రతిసారి మీరు గ్రూప్ గేము అంటే ఎంతవరకు కరెక్ట్ అండి అసలు? నిజంగా మీరు ఇలా మాట్లాడే విధానం అయితే మాకసలు నచ్చలేదు. నెక్స్ట్ టైమ్ ఇట్లా రిపీట్ చేయొద్దు అంటూ తనుజ ఇచ్చిన వార్నింగ్‌పై మీరేమనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.